నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. అది అధికారులతో వేస్తారా, ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా, లేదా సభా సంఘం ఏదైనా వేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల సంబంధించింది. అందులో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు. చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష, వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు, మెయింటెనెన్స్ జరగట్లేదు. కొన్నిటి సప్లై చేశారు, బిగించలేదు. టాయిలెట్స్ కట్టారు, వాటర్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు. రంగులు వేశారు, వెలిసిపోయినాయి. అది అవసరం లేని చోట ఫ్లోరింగ్ అవసరం బాగున్న చోట పడగొట్టేసారు. ఇక్కడే మనకి మందడం స్కూల్ ఉంది అధ్యక్ష, ఇక్కడ తమరు వస్తుంటే రైట్ సైడ్ కనపడుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కనపడుతూ ఉంటుంది. బాగున్న బిల్డింగులు పడగొట్టి అదనపు బిల్డింగులు కడుతున్నామని డబ్బులు ఇచ్చారు. బిల్డింగ్ పూర్తి కాలేదు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన చోట కట్టకపోగా అనవసరమైన చోట ప్రపోజల్స్ ఇచ్చి ఏదో అంబిషియస్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారు. నేను అంటున్నాను, ఇందులో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. పేరుకేమో విద్యార్థి తల్లిదండ్రుల సంఘాల ద్వారా చేసామంటున్నారు, కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ముసుగులో, కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లు ఇందులో భోంచేశారు అనేది నేను ప్రత్యేకంగా స్టడీ చేశాను అధ్యక్ష. ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు, ఈ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నేను ఐ డిమాండ్ సమ్ ఎంక్వైరీ ఆఫీసర్లతో వేస్తే ఏమవుతుందో ఒకసారి తమరు ఆలోచన చేయాలి, లేదా సభ్యుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవాలి. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైగా విడుదల చేయాల్సింది ఉంది. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు టైంని కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. మనకు 10 క్వశ్చన్లు ఉంటాయి, 1 అవర్లో పూర్తి చేయాలి. క్వశ్చన్కి ఆల్రెడీ 20 మినిట్స్ అంటే టైం పాటించాలి. కాబట్టి అనుబంధ ప్రశ్నలు కూడా 2 ఇస్తాను. రాజుగారు. శాసనసభాపతి గారికి ధన్యవాదాలు, నాకు సప్లిమెంటరీ అవకాశం ఇచ్చినందుకు. ఈ మంత్రివర్యులు ఇంకెంతంత ధనం అవసరమో వివరంగా చెప్పడం జరిగింది. నేను దాని గురించి ప్రస్తావించకుండా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, క్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి. ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలల్ని సందర్శించడం జరిగింది గత 1 నెల రోజులుగా. మంచి ప్రాంగణాలు, 1 ఎకరం మొదలుకొని 5-6 ఎకరాలు వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో నా నియోజకవర్గం, ఉండి నియోజకవర్గంలోనే సుమారు 35 ఉన్నాయి. సరైన ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు. సో కాబట్టి ఆ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక క్రీడా స్ఫూర్తి, అంతసేపు పరీక్షలు, మార్కులు రాకపోతే ఆత్మహత్యలు ఇటువంటివి కాకుండా ప్రతిరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పని లేదు. సో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా పని ఉండేలాగా క్రీడల్ని ప్రోత్సహించే మార్గం గౌరవనీయులైన మంత్రివర్యులు ఆలోచించే విధానం ఏమైనా ఉందా? ఈ విషయంలో నేను నా నియోజకవర్గంలో జన్మభూమి, చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలే ఆ ప్రాంగణాన్ని మంచి పర్యావరణం ప్రేమికులందరూ చక్కని మొక్కలు కాదు చెట్లే తీసుకొచ్చి కడియం నుంచి నాటి, అన్ని కోర్ట్స్, ఆడపిల్లలకి ఖోఖో కానీ, టెన్నికాయిట్ కానీ, మగవాళ్ళకి వాలీబాల్, షటిల్, ఇటువంటి ప్రాంగణాలని ప్రజలే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా చాలా వేల కోట్లు కావాలన్నారు కాబట్టి అన్ని వేల కోట్లు అవసరం ఉండదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయనతో టీ తాగితే కూడా ఒక ఫండ్ రైజింగ్ పెట్టారు. అలాగే లోకేష్ గారితో అరకు కాఫీ తాగడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు. సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదైనా పెట్టే ఉద్దేశం ఉందా అని క్వశ్చన్ రూపంలో అడుగుతూ, ఆయన స్ఫూర్తితో చాలామంది ఈ స్కూల్స్లో ఈ క్రీడల్ డెవలప్మెంట్కి అంత తొందరగా బెల్కొట్టేయచ్చు సార్, అని అంత సమయం తీసుకోవాలి. లేదు, అనుబంధం జస్ట్ అయిపోవచ్చు సార్. సో ఇటువంటి
ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యుల్ని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొక్కసారి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నరేంద్ర గారు నెక్స్ట్